Audio Jungle. పేదలకు ఇళ్ల నిర్మాణాలపై అదిరిపోయే శుభవార్త. అవును, రాష్ట్రంలో పేదలు ఎవరైనా సరే ఇల్లు నిర్మించుకుంటామంటే కేవలం ₹1 అనుమతి అయితే ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో GG+1 నివాసాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే జరిగిందన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇంటి నిర్మాణ అనుమతులు, ఫీజులు పేదలకు భారం కాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే ఇళ్లకు ₹1 అనుమతులైతే ఇవ్వనున్నారు. 3 మీటర్లు ఎత్తు దాటిన భవనాలు బాల్కనీలో గరిష్టంగా ఒక 100.5 మీటర్లు వెడల్పుతో నిర్మించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. నివాస భవనాలకు సంబంధించిన సెట్ బ్యాక్స్ అంటే భవనం చుట్టూ వెనకాల పక్కల వదులుతా ఉంటారు కదా, భవనం చుట్టూ విడిచిపెట్టే ఖాళీ స్థానంలో కూడా అనేక వెసులుబాట్లు అయితే కల్పించింది. రెడ్ కేటగిరీ మినహా 9 మీటర్ల వెడపు ఉన్న రోడ్లను పరిశ్రమ ఏర్పాటుకు అనుమతించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నగరాలు పట్టణాల్లో భవన నిర్మాణాల నిబంధనలో సవరణలు అయితే చేసింది. ఈ మేరకు మీడియా సమావేశం కూడా చెప్పారు. ఇందులో ముఖ్యంగా సడలింపులు ఎలా ఉన్నాయంటే, 5 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే G-గాని G1+ అంటే 2 అంతస్తుల బిల్డింగులు గాని వీటిలకి ₹1 కూడా చెల్లించకలేదు. అనుమతులకి అయితేనే ఉచితంగా నిర్మించుకోవచ్చు. ఇక 100 చదరపు మీటర్లకు సంబంధించి స్థలం 100 చదరపు మీటర్లు అంటే మనకి 2 సెంట్లు పైన అన్నమాట. ఈ స్థలంలో నిర్మాణాలకు 2 మీటర్ల వెడల్పు గల అంతర్గత రోడ్డు. ఇక 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణమున్న ఫ్లాట్లకు సంబంధించి 2 మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్లు అయితే సరిపోతుంది. ఇక ముఖ్యంగా భవనాల చుట్టూ శాలి ప్రదేశాలు చూసుకున్నట్లయితే 0 చదరపు సెంటీమీటర్లు ఫ్లాట్కు సెట్ బ్యాక్స్ పూర్తి మినహా హ్యాంప్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి 50 అన్నమాట. 50 చదరపు మీటర్లకు సంబంధించి పేదలెవరైతే కట్టుకుంటారో సెంట్కి సంబంధించి వాట్లకైతే సెట్ బ్యాక్స్ ఉండవు. ఇక 2 సెంట్ల నుంచి పట్టుకుని మనకి 10 సెంట్ల వరకు, 5 సెంట్ల వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఫ్లాట్కు ఫ్రంట్ సెట్ బ్యాక్ అనేది 1 మీటర్ నుంచి 3 మీటర్ల వరకు, భవనంలో మిగిలిన 3 వైపులకు 1.75 మీటర్ల నుంచి 1.5 మీటర్ల వరకు ఉండాలి. ఇక 500 చదరపు మీటర్ల నుంచి 2.2 మీటర్ల వరకు ఫ్లాట్లో సెట్ బ్యాక్స్ మార్చుకునే పడే అవకాశమైతే ఉంది. తడి పొడి వ్యర్థాల నిర్వహణ ప్రతి భవన్లో కూడా తప్పనిసరిగా ఉండాలి. రోడ్డు విస్తరణలో సొంత స్థలం కోల్పోగా మిగిలిన ప్రాంతంలో DPR బాండ్లు ఇచ్చేలోగా నిర్దేశించే నిర్మాణాంటే విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకోవచ్చు. సో ఏది ఏమైనా మొత్తంగా తక్కువ స్థలంలో అంటే సెంట్ స్థలంలో కట్టుకునేవారికి ₹1 కూడా కట్టకుండా ప్రభుత్వం నుంచి అనుమతి అయితే వస్తుంది. 2 సెంట్ల వరకు అయితే చాలా తక్కువైతే తీసుకుంటారు. ఇలా మొత్తంగా దాదాపు 20 సెంట్ల వరకు కూడా, ఇలా మనకి 50 సెంట్ల వరకు కూడా అవకాశ అయితే ఇచ్చారన్నమాట. సో ఈ 50-80 సెంట్ల వరకు కూడా ఇల్లాదే నిర్మించి బిల్డర్లు అయితే ఉంటారు కదా, వాళ్లకు కూడా అవకాశ అయితే ఇచ్చారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పేదలకైతే ఉచితంగా అనుమతి అయితే వస్తున్నమాట. నగరాలు పట్టణాల్లోని గ్రామీణ ప్రాంతాలు అయితే ఇంకా చెప్పొద్దు, ఫ్రీగానే అయితే కట్టుకోవచ్చు. ప్రభుత్వానికి ₹1 కూడా చెల్లించి పనిలేదు. కొత్త మార్పులు అయితే వచ్చినాయి. సో ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.